ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు, మా మంత్రివర్యులు, బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను, జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం, వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నిన్న మొన్న రాళ్లేసిన వ్యధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు, చట్టాలు ఉన్నదే అందుకు. ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి. అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు, విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో. మాకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేస్తారు, మా ఇళ్ల మీద దాడి చేస్తారు. వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలని నేను అడుగుతా ఉన్నా. మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా. కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో 4 సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించడనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా. దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట, హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ లో కోట్ల రూపాయలు కాజేశారట. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలట. కళ్ళు వాళ్ళు తెలిసాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం, ఈయన సిబిఐ ఎంక్వైరీ చేయమంటాం. అది నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా. మీ పార్ట్నర్ని అడుగు, పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు. సిబిఐని వద్దని అడుగుతుందా నీకు? సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళదని తాళాలు వేస్తాడు. అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది. ఆయన అనలేడు సిబిఐ అంటే, ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి ఈ చేత అనిపిస్తున్నాడు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ, ఈ తలకాయ మాట్లాడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంక్వైరీ చేయాలి, అవినీతి జరిగింది. సిబిఐ ఏంటి నాకు అర్థం కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది. సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వు ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం